ఆలేరు అభివృద్ధి ప్రదాత ఆలేరు నియోజకవర్గ శాసన సభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆలేరు అభివృద్ధి ప్రదాత ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బిర్లా ఐలయ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బండా వీరమల్లయ్య, చాడా రాజు మాట్లాడుతూ కొలనుపాక గ్రామంలో 50 సంవత్సరాల నుండి ఏ ఎమ్మెల్యే వచ్చినా వాగుపై వంతెన నిర్మించలేదు. మా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఆధ్వర్యంలో 22 కోట్లతోటి 2 బ్రిడ్జిలు, డబల్ రోడ్డు, మధ్యలో డివైడర్, లైటింగ్ సిస్టమ్ మంజూరు చేసిన ఘనత బిర్లా ఐలయ్యకు దక్కుతుందని వారు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గ్రామానికి ఎన్నో సేవలు చేయాలని వారు ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి, నర్సింలు, రమేష్, సాగర్, రాజు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు ఆలేరు నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి బిర్లా ఐలయ్య గారి జన్మదిన వేడుకలు కొలనుపాక గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు గ్రామం తరఫున, గ్రామ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వారికి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు, మరి రాష్ట్ర లెవెల్లో అతనికి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పదవులు, మరి జరగబోయే దాంట్లో మంత్రి కావాలనేది ఈ గ్రామం తరఫున కోరుకుంటా ఉన్నాం. ఈ కొలనుపాక గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు 92 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఆ ఇందిరమ్మ ఇండ్లు కూడా మొత్తం కూడా కంప్లీట్ అయినాయి. కొద్దిగా గొప్ప ఇంకో 3-4 ఇండ్లు అవి వర్క్ నడుస్తూ ఉన్నాయి. అది అట్లాగనే ఈ కొలనుపాకకు వాగు మీద బ్రిడ్జి నిర్మించడం, అతడు ఈ గ్రామానికి, గ్రామ ప్రజలు అతడికి ఎన్నో విధాల రుణపడి ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏనాడో నైజాం కాలంలో నిర్మించినటువంటి రోడ్డు మరి ఎంతోమంది వాగొచ్చినప్పుడు ప్రమాదాలకు గురవుతున్నప్పటికీ ఎవరు కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఇంతమంది వచ్చినా కానీ ఆ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. ఇవాళ ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఐలయ్య గారి ఆధ్వర్యంలో బ్రిడ్జి నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ రోడ్డు కూడా ఫోర్వే జరుగుతూ ఉంది. మధ్యలో డివైడర్లు, లైట్స్ కూడా వస్తాయనేది కూడా శాంక్షన్ అనేది జరుగుతూ ఉంది. అందుకే కొలనుపాక గ్రామ ప్రజలు ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమానికి అందరూ కూడా సహాయ సహకారాలు సహకరించాలని, ఆ అభివృద్ధి కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరుకుంటూ మరి మరొకసారి ఎమ్మెల్యే గారికి కొలనుపాక గ్రామ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. బిర్లా నాయకత్వం. ఈరోజు కొలనుపాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఐలయ్య గారి యొక్క జన్మదిన వేడుకలు ఇక్కడ ఘనంగా జరుపుకున్నాం. అదేవిధంగా కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ కూడా జరగడం జరిగింది. మరి ఐలయ్య గారు ఇదే విధంగా ఇప్పుడు ఎట్లా జరుపుకుంటున్నామో ఇంకా ముందు ముందు కూడా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని, మరి ఇంకా ఆయనకు మంచి పదవులు కూడా లభించాలని, మంత్రి పదవి కూడా రావాలని కోరుకుంటూ కొలనుపాక గ్రామం తరఫున మరి ఐలయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు బిర్లా ఐలయ్య గారి పుట్టినరోజు కొలనుపాకలో జరుపుకున్నాము. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా పండ్ల పంపిణీ, కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే గ్రామశాఖ ఆధ్వర్యంలో ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, అలాగే ఐలయ్య గారు మనకు ఎన్నో విధాలుగా ఎమ్మెల్యే కాకముందు నుండే మనకు ఎన్నో పనులు చేసుకొస్తుండు. ఇప్పటికి కూడా మన గ్రామంలోనే ఎక్కువ పనులు చేసిండు. సీసీ రోడ్డు కానీ, బ్రిడ్జిలు కానీ, ఈ పెద్ద బ్రిడ్జి కానీ, పెదవాగు బ్రిడ్జి కానీ అయిపోయి దగ్గరికి వచ్చింది. ఇంకో 2 నెలలు అయిపోతుంది. అలాగే కొలనుపాకలో ఎక్కడ కూడా సీసీ రోడ్డు ఉన్నా కూడా అన్నీ చేస్తా అని చెప్పిండు. అలాగే ఊళ్ళో మనం
చాలా పనులు చేసుకోవాలనేటువంటి పనులు చేసుకుంటే అడిగితే ఎవరైనా అబ్బాయినా అన్నం పెడతా అన్నట్టు మనం పోయి పనులు చేసుకుంటే చేస్తాడు. కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము. ఇది మనము నా చరిత్రలో 50 ఏళ్ళ పుట్ట ఈరోజు వరకు కూడా 50 ఏళ్ళ చరిత్రను ఈ యొక్క వాగును నిర్మించడం జరుగుతుంది. ఆయనకు మనం ఎంతో రుణపడి ఉంటాం. గ్రామం తరఫున కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నాము.